ఇవాళ మనం ఇంకొక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. మైండ్ మ్యాప్స్ అని. సెంట్రల్ ఐడియా, దాని నుంచి మిగిలిన సబ్ హెడింగ్స్ అన్ని బ్రాంచెస్, ఒక్కొక్క దానిలో సబ్ బ్రాంచెస్, వీటిని కనెక్ట్ చేస్తూ కనెక్టింగ్ బ్రాంచెస్. దీన్ని ఇలా లీనియర్గానూ రాసుకోవచ్చు, లేదు కరువులుగా రాసుకుని ఈ చివర కూడా రాసుకోవచ్చు. మనం దీంట్లో మీరు కోర్ ఐడియాస్ ఒకటే రాస్తున్నారు. కోర్ ఐడియా రావటం వల్ల స్థూలంగా మీరు సబ్జెక్ట్ని మొత్తాన్ని గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఛానల్ చూస్తున్నవారు జగన్మోహన్ అనగానే జగన్మోహన్ మీద ఒక ఐడియా అంతా వస్తుంది మీకు. ఈయన ఒక డాక్టరు, ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, దాని ద్వారా చాలామందికి హెల్ప్ చేద్దామని చూస్తున్నారు, ఈయనకు ఒక క్లినిక్ ఉంది, ఈయన ఇదివరకు ఫలానా పని చేశారు. ఇవన్నీ మీరేం రాసుకోవాలి మళ్ళీ. ఇవన్నీ 1, 2, 3, 4 నేను చదవట్లా. డాక్టర్ జగన్మోహన్ అనగానే ఈయన చేస్తున్న పనులన్నీ మీకు మైండ్లో గరగర తిరుగుతున్నాయి. అలాగా ఒక 2-3 సార్లు ఇది చూసి మీరు టెక్స్ట్ చదివినప్పుడు ఇది చూడగానే దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా మన మైండ్లో తిరుగుతుంది.